కొద్ది నీళ్ళని నింపి వెనుకకు అయినట్టు చేసి ఆ రకంగా నదిని కాలువలాగా వాడుకొని నదిని సజీవంగా ఉంచి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసింది చరిత్రలో కేసీఆర్ ఒక్కడే, ఇంకొకరు కూడా కాదు. కేటాయింపు 1480 టీఎంసీలు మీకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మీకు ఇస్తాము అని చెప్పి అప్పుడు ట్రిబ్యునల్ చెప్పింది. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసినారు, కృష్ణ మీద వాడక దొబ్బుదాం, ఇక వీళ్ళు మాట్లాడిన మాటలా ఒక్కసారి వినిపిద్దాం ఏం మాట్లాడినరో. సౌండ్ పెట్టండి, సౌండ్. తీసేయి వాడి చెత్తగా ఉంది. కానీ విన్నారు కదా, 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. కట్టిన 3 ఏళ్లకే కుప్పకూలిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మాట్లాడాడు. ఇక్కడంతా మీరు కాళేశ్వరం నీళ్లతోని 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా వ్యవసాయం చేసిన రైతులే. ఒక్క సూర్యాపేట కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 ఎకరాలు పెరిగింది, తుంగతుర్తిలో 1,00,000 ఎకరాలకు పైగా పెరిగింది, కోదాడలో 50,000 ఎకరాలకు పైన పెరిగింది. ఒక సూర్యాపేట జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాలు కాళేశ్వరంతో మనం వ్యవసాయం చేసినాం. బ్రహ్మాండంగా కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి అనే కార్యక్రమాన్ని చేసి మీరందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి 70 కిలోమీటర్లు. ఒక సూర్యాపేట జిల్లాల చివరిది కన్నెపల్లి నుంచి ఇక్కడికి వచ్చేవరకే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనకే 2.5 లక్షల ఎకరాలు సాగైంది. మధ్యన వరంగల్ జిల్లా అయింది, కరీంనగర్ జిల్లా అయింది. దీంట్లో ఉంటుంది అది మొత్తం కాళేశ్వరంతో కొత్తగా వచ్చిన ఆయకట్టు దాదాపు 19 లక్షల ఎకరాల చిల్లర, పాత ఆయకట్టు వివిధ ప్రాజెక్టుల కింద ఇంతకుముందున్న ఆయకట్టు ఏదైతుందో ఇప్పుడు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న పొలాలకి మళ్ళీ ఇంకొక 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది కాళేశ్వరం. మొత్తం 40 లక్షల ఎకరాలకు పైగా పొలాలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 50,000 కూడా ఇయ్యలేదన్నీ ఏం చేయాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చాలాసార్లు అన్నాడు చెప్పు దొంగొట్టాలి, పేగులు తీసి మెడలేసుకోవాలి, లాగుల తొండలు వదలాలి. ఇప్పుడు చెప్పుడు ఎవడికి వదలాలి లాగుల తొండలు, ఎవడు పేగులు తీసి మెడలేసుకోవాలి రైతులు, ఎవడు దుర్మార్గుడు ఇప్పుడు చెప్పండి మీరు. కేసీఆర్ ఏం చేసిండు, నువ్వేం చేసినావు? ఎందుకు మొన్న యాసంగి ఎండిపోయినాయి మన పొలాలు? ఎందుకు ఎండిపోయినాయి పోయిన యాసంగి? 4 ఏండ్లు ఒక్కొక్క ఊరు చెరువులు అలుగులు పోసి పాకురు పట్టినాయి కదా రోడ్లు. ఎంతమంది నాకు ఫోన్లు చేసినారు, సార్ నీళ్ళు బంద్ చేయండి పొలాలు కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని. ఇవాళ ఈరోజు కూడా ఇంకా నీళ్ళకు ఎదురు చూస్తున్నాం కదా, పోసిన నారులు పోతున్నాయి కదా. ఒక్క మాట ఒక్కటంటే ఒకటి నిజం. విన్నవా ఇప్పటికి ఆ నోటి నుంచి ఒక మంచి మాట? రైతులు మీరు నిర్ణయించాలి, ఆయన అడిగిన శిక్షలన్నీ ఎవరికి వేయాలి,
ఎట్లా వెయ్యాలి